చూస్తున్నాం కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలపై తాను చెప్పాల్సింది నిన్ననే చెప్పా అన్నారు మంత్రి సురేఖ. మాట్లాడడానికి ఏం లేదన్నారు. ముఖ్యమంత్రి వచ్చాక మాట్లాడతా అన్నారు సురేఖ. మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ నిన్న నుంచి జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలన్నింటినీ కూడా కొండా దంపతులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ప్రతి ఇన్సిడెంట్ మీద కూడా వాళ్ళు ఆచితూచి వ్యవహరిస్తున్నారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొండా సుష్మిత తమ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలపై టీపీసీసీ వివరణ కోరడంతో తనకు సంబంధించి తన కూతురుకు చేసినటువంటి వ్యాఖ్యలకు తనని ఎలా బాధ్యులు చేస్తారని ఆమె నిన్ననే వివరణ ఇచ్చారు. అది తన అంటే ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా సుష్మిత పటేల్ వ్యక్తిగత అంశాలు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నేను స్పందించలేనని ఆమె నిన్ననే స్పష్టం చేశారు. అయితే ఇవాళ కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపుగా 30 మందికి పైగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సిఎల్పిలో సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖ కుటుంబం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఇటు కొండా మురళి గాని వాళ్ళు స్పందన మీడియా అడిగినప్పుడు వాళ్ళు చెప్పాల్సిందంతా నిన్ననే చెప్పాము, తమకు చెప్పుకునేందుకు ఇంకా ఏమీ లేదు, ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తర్వాత వచ్చిన తర్వాత స్పందిస్తానని ఆమె చెప్తా ఉన్నారు. అయితే ఇంటర్నల్ గా ఈ పరిణామాలన్నింటినీ కొండా దంపతులు పరిశీలన చేస్తున్నారు. అంటే కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని మంత్రి చెప్పినప్పటికీ ఆమె వ్యక్తిగతంగా భావించలేము. ఖచ్చితంగా కొండా సురేఖ కొండా మురళి పాత్ర ఉండే ఉంటుందని మనం విశ్లేషించాల్సి ఉంటుంది. ఎందుకంటే తమ సొంత కూతురు కొంతకాలంగా కూడా వీళ్ళు పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద చాలా అసంతృప్తిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. గతంలో కూడా పలుమార్లు అది వెల్లడైంది. కొండా మురళికి పదే ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని వాళ్ళు కోరుతా ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తమకు హామీ ఇచ్చారని వాళ్ళు గతంలోనూ చెప్పారు. ఇదే విషయాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇటీవల సమావేశమైనప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళందరూ సమావేశమైనప్పుడు అందరూ కూడా కొండా మురళికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సూచించాలని కొండా సురేఖ అందరినీ ఎమ్మెల్యేలను తనతో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కోరారు. కానీ ఎవరు కూడా నోరు విప్పలేదు. పొంగులేటి సమక్షంలో వీళ్ళందరూ కూర్చున్నప్పుడు కొండా మురళికి ఎమ్మెల్సీ ప్రతిపాదన తెచ్చినప్పుడు ఎవరు కూడా స్పందించలేదు. అయితే ఈ విషయం పైన ముఖ్యమంత్రి చాలా క్లారిటీగా ఉన్నట్టు, అంటే కొండా మురళికి ఎమ్మెల్సీ ఇవ్వాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మద్దతు కావాలనేటువంటిది ముఖ్యమంత్రి అభిప్రాయంగా తెలుస్తుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరు కూడా కొండా మురళికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరడం లేదు. దీంతో వీళ్ళంతా కూడా కొండా సురేఖ వాళ్ళు ఈ పరిణామాలు. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.